వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీ నుంచి మోదీ మంత్రివర్గంలోకి ఒకరికి అవకాశం దక్కనుందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి కూడా ఒకరికి ప్రధానమంత్రి మోదీ గారి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు నాగబాబు గారికి అవకాశం, ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గారు ఉన్నారు. అయితే బాలశౌరి గారికి ఇస్తారా అవకాశం, లేకపోతే నాగబాబు గారినే మరి ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపి కేంద్ర క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందా అనే అంశాలు మొత్తం చర్చించడం కోసం మా సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే బ్రహ్మనాయుడు. సార్ ఏం సార్ ఆ ఇద్దరిలో ఎవరికి లక్కీ ఛాన్స్? ఇది బాగా పెద్ద ఎత్తున చాలా డిస్కషన్కి వస్తున్నటువంటి చర్చ. మీరు అడిగేది ఎలా ఉందంటే, ఒక ప్లేట్లో 2 స్వీట్లు పెట్టి జిలేబీ ఇష్టం జాంగ్రీ ఇష్టం అండి పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టు 2 ఇష్టం, ఆయనకి 2 ఇష్టమే. అవును. సో అది అంటే ఆ జుడిషియస్గా ఆలోచన చేసి ఇవ్వాలి అంటే సీనియర్ ఎంపీ 3 సార్లు థర్డ్ టైం ఎంపీ బాలశౌరి గారు ఈయనకి ఇవ్వాలి. లేదు, ఆల్రెడీ అనకాపల్లి విషయంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకి ఇవ్వాలని డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు ఆయనకి ఇస్తే రాజ్యసభ నుంచి అకామిడేట్ చేయాలి. ఎక్కడ రాజ్యసభలో ఎప్పుడు ఖాళీలు ఏర్పడబోతున్నాయి ఈ తొందరలో అనేది చూడాలి. అవును. సో అదేదో వ్యవధి ఉంటుంది 6 నెలల లోపల అనుకుంటాను. అవును సార్. ఒకవేళ ఆయనకి ఇచ్చిన 6 నెలల లోపల రాజ్యసభలో కష్టాలన్నీ కృష్ణశాస్త్రికి అన్నట్టు కష్టాలన్నీ ఈయనకే వస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ అప్పుడు పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు తెలుగుదేశం కోసం అని చెప్పి, అదే బీజేపీ కోసం త్యాగం చేశారు, కూటమి కోసం అని. ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు లేని ఒక సంప్రదాయం సృష్టించి ఆయనే లెటర్ హెడ్ మీద వారిని మేము క్యాబినెట్లో తీసుకుంటున్నామని ప్రకటించి లెటర్ ఇచ్చారు. అంటే సార్ ఇక్కడ ప్రకటించడానికి ముందు ఒక 3 రాజ్యసభ స్థానాలు అంటే వైసీపీ వాళ్ళు రాజీనామా చేస్తే అవి రకరకాలుగా కేటాయించుకున్నారు. అప్పుడు నాగబాబు గారికి ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఆయన లోక్సభ స్థానాన్ని వదులుకున్నాడు కాబట్టి. సో జన సైనికుల ఆగ్రహావేశాలతో ఉన్న తరుణంలో వారిని చల్లబరచడం కోసం నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని ఒక లెటర్ రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. క్వైట్ పాసిబుల్. ఎందుకంటే ఒక క్రైసిస్ని అడ్రస్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే. మోడీ, ప్రధానమంత్రి మోడీకి కూడా సాధ్యం కాని చాలా అంశాలు ఆయన అడ్రస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అది ఆ టైంకి చల్లార్చేశారు, అప్పటికి అది అయిపోయింది. అవును. బట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఒకటి మనం రచ్చ చేసుకున్నాం అనుకోండి, దాని తాత్కాలికంగా ఏదో ఒక పుండు వస్తే దాని మీద పెరిఫెరల్ ఆయింట్మెంట్ పూస్తే అప్పటికి తగ్గచ్చు. బట్ లోపల అది ఏం చేస్తుందో బాడీలో తెలియదు కదా. అలాంటి ఆగ్రహావేశాలు మీరు అన్నట్టు జనసేన క్యాడర్స్లో ఉన్నాయి. ఆయన అడక్కపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అడక్కపోవచ్చు, సరే జరిగేది జరగనిద్దాం అనే ధోరణిలో ఆయన ఉండొచ్చు, తాత్విక ధోరణిలో. బట్ క్యాడర్స్ ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, లీడర్స్ ఆయనకి అక్కడ అన్యాయం జరిగింది అనేది. ఇప్పుడు ఆయన్ని పోనీ క్యాబినెట్లో తీసుకుందామంటే మరి ఏ మొహమాటాలు కూటమికి అడ్డొస్తున్నాయో తెలియట్లా, ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు. ఒక బెర్త్ ఖాళీ ఉంది కదా సార్. అది ఈయన కోసమే అంటే జనసేన కోసమే ఉంచారు అనేది ప్రచారం ఉంచారు. రైట్. ఆల్రెడీ ఎంతమందిని తీసుకుంటారు కాపుల్ని అనే ప్రశ్న వస్తుంది కదా. వీళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో ఎంతమంది కమ్మల్ని తీసుకుంటారనే ప్రశ్న కూడా వస్తుంది. అవతల నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అంటే మేము 134 మంది ఉన్నాం కదా, మీరు 21 కదా అనే అడ్వాంటేజ్. అంటే ఇవన్నీ వస్తాయంటే భవిష్యత్తులో రావచ్చు, మనం వీ కెనాట్ డిస్మిస్. ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది సామాజిక. ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి, వెంబడే వైసీపీ అటాక్ మొదలెడుతుంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకటే క్యాబినెట్. మరి చంద్రబాబు గారు అదే తండ్రి కొడుకులు ఉన్నారుగా, తండ్రి కొడుకులు ఉన్నారు. సో అది అలా జస్టిఫై చేసుకోవచ్చు జనసేన. ఇప్పుడు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు ఎంతమంది క్యాబినెట్ లో లేదు సార్? చాలా మంది ఉన్నారు, చాలా దగ్గర బంధువులు. సో మరి అంటే వాళ్ళకి వర్తించింది ఇక్కడ ఈ అన్నదమ్ములకి ఎందుకు వర్తిస్తుంది? అది మళ్ళీ వీళ్ళు అడగగలగాలి కదా. అది ఒకవేళ అలాంటి అంటే ముందరే ప్రీ అజంప్షన్ అనమాట. ప్రీ అజంప్షన్ ఏమన్నా అడుగుతారేమో అంటే వాళ్ళే చర్చలు క్రియేట్ చేస్తారు. అది ఏమన్నా అడిగితే ఇబ్బంది ఏమో, ఎందుకు అడగనియండి. అడిగితే వాట్ ఈస్ దట్ ఏమైంది అడుగుతారు, డెమోక్రసీలో అడుగుతారు. అవును. మీరు ప్రశ్నించే పార్టీయే కాదు, సమాధానాలు చెప్పే పార్టీగా కూడా ఉండాలిగా. అవును. వాళ్ళు ఏం బేసిక్గా మేము ప్రశ్నించే పార్టీ అంటే ప్రశ్నల వరకే కన్ఫైన్ అవుతున్నారు. బట్ ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానాలు కూడా చెప్పాలి. అడిగితే సమాధానం చెప్పండి. వాట్ ఈస్ దేర్? తండ్రి కొడుకులు ఉన్నారు క్యాబినెట్లో, మేము ఉంటే తప్పేంటి, అన్నదమ్ములు ఉంటే తప్పేంటి చెప్పుకోవచ్చు. అండ్ అది జస్టిఫైడ్ డిమాండ్. ఆయన ఎవరో కాదు కదా, ఆయన ఎన్నిసార్లు త్యాగాలు చేసుకుంటూ పోవాలి ఆయన. అదే కదా, ఎన్నిసార్లు త్యాగాలు చేసుకుంటూ ఇంకా ప్రతిసారి ఆయన త్యాగం చేస్తా ఇంకెప్పుడు సార్? ఏమంటే ఇప్పుడు ఆగస్టులో పునర్వ్యవస్థీకరణ, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటున్నారు. ఇంకొక 1 మంత్ ఇలా వారిని పిలిచి, అయ్యా నాగబాబు గారు మేము ఆగస్టులో మిమ్మల్ని తీసుకుంటున్నామండి, ఇలాగ హోంశాఖ
విషయంలో మాకు కొన్ని పునరాలోచనలు ఉన్నాయి, హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టని అడిగే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఆవిడ్ని సోషల్ వెల్ఫేర్కు ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆమెనేం క్యాబినెట్ స్థానం ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. బట్ డీజీపీ లా అండ్ ఆర్డర్కి డీజీపీ హోమ్ గార్డ్స్కి తేడా ఉంటుంది కదా. అలా క్యాబినెట్ మంత్రి చేనేత జౌళి శాఖ అది వాళ్ళ దృష్టిలో అప్రాధాన్య శాఖ, దాంట్లో కూడా చేయాల్సినంత పని బోర్డంత ఉంది. అలాంటివేవో సోషల్ వెల్ఫేర్ ఇస్తారు. సరే, ఆమె షీఈ్ పార్టీ లాయలిస్ట్. అవును, కాబట్టి అనిత గారు అలాంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు కార్యాచరణ. ఇప్పుడు ఒకవేళ నాగబాబు గారికి ఇస్తే రాష్ట్ర మంత్రి వర్గం గురించి మాట్లాడదాం సార్. హోంమంత్రిగానే అవకాశం ఉంటుంది. హోంమంత్రి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆయన వ్యక్తిత్వం అంటే స్టబన్గా నిలబడతాడు మనిషి. అవును, ఒక స్టాండ్ తీసుకుంటే ఒక మాట అన్నా అంటే ఆయన కట్టుబడి ఉంటాడు. ఎస్ అవునండి, నేను ఆ మాట అన్నానండి, నేను ఐ ఓ ద రెస్పాన్సిబిలిటీ అంటే కోపం కూడా ఎక్కువ. అదే ఐ ఓ ద నేను ఆ బాధ్యత తీసుకుంటానని అంటాడు. హోంమంత్రిగా అలాంటి కొంచెం కఠినంగా ఉండేవాళ్ళే కావాలి. సో ఆ ఛాన్స్ అంటే తెలుగుదేశంలో లేరా అని మీరు టక్కన అడగచ్చు, ఉండుంటారు. కానీ వాళ్ళు 134 మంది ఉన్నారు. అందరికీ హోంమంత్రి ఇచ్చారు కదా. రఘురామకృష్ణరాజు గారు రెడీ అయిపోయారు ఆల్రెడీ. ఆయన నాకు 8 గంటల హోంమంత్రి ఇచ్చిన సార్ ఆయన ఇస్తే మనకి ఆయన అర్జున్ సినిమా ఉంది కదా, ఒకరోజు ముఖ్యమంత్రి, అలాగే ఒక రోజు హోంమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. అందరిని తాడు తీసి ఉప్పు కారం జల్లు ఆరేస్తాడు. రెడ్ బుక్ పనికిరాదు, ఆ స్థాయిలో ఉంటుంది ఆయన. ఇది హోంమంత్రి ప్లస్ ఇంకోటి కూడా అడిగారు, ఒక రోజు హెల్త్ మినిస్టర్ కూడా అడిగినట్టు. అవును, అంటే ఇప్పుడు ఏంటి రఘురామకృష్ణరాజు గారి దృష్టిలో ఈ 2 శాఖలు ఫెయిల్ అని కాదు, ఆయన రివెంజ్ తీసుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుంది, అవకాశం ఇవ్వట్లేదని. ఓకే, అంటే హోం మంత్రి హెల్త్ మినిస్టర్ అడిగితే 2 చోట్ల ఆయన హాస్పిటల్ ఇబ్బంది పెట్టారు. వాస్తవంగా ఇబ్బంది జరిగింది. ఎందుకో పట్టించుకోవట్లేదని ఆయన రగిలిపోయి ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఆయన మాటలోని అర్థం ఏంటి సార్? ఇప్పుడు అంటే ఆ 2 శాఖలకు సంబంధించి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని రిట్రీవ్ చేయలేకపోయారు, అడ్రస్ చేయలేకపోయారు, దాన్ని వెలికి తీయలేకపోయారు, జరగలేదు ఇంతవరకు, సామాన్యులకు జరిగేది ఏంటని అని ఆయన. కానీ ఆయనకి తెలియదంటే రెడ్ బుక్ ఉంది. ఆయన ఒక పక్క నుంచి లోకేష్ గారు తాడ తీసుకుంటూ వస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ. అవును, సో రఘురామకృష్ణరాజు గారు కొంత వెయిట్ చేస్తే ఆయనకి జరిగిన అన్యాయం కూడా అడ్రస్ అవుతుంది. మళ్ళీ వీళ్ళ విషయానికి వస్తే, సో అక్కడ కాలేదు, ఓకే క్యాబినెట్లో మాకేవో ఇబ్బందులు ఉన్నాయండి, తెలుగుదేశం నుంచి ఒత్తిడి ఉందని చంద్రబాబు గారు చెబితే ఈయన మొహమాటస్తుడు. దేనికి ఒత్తిడి సార్? మా వాళ్ళని మేము పెట్టుకోవాలి కదా, అన్నీ మీకే ఇచ్చేస్తే ఎట్లాగా సార్? ఇచ్చింది 3 కదా సార్ జనసేనకి. అంటే ఈక్వేషన్స్ చూస్తారు, 21కి 3, ప్రతి 7గురికి ఒకళ్ళని ఇచ్చాం కదా అంటారు. అంటే 7 అంటే లెక్క ఎందుకు వచ్చింది? ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 7 ఉంటారు, 3 పార్లమెంట్ సెగ్మెంట్ లెక్కేసుకొని దాంట్లోంచి మీకు 3 ఇచ్చాం కదా, ఇంకెన్ని ఇవ్వాలి అని టెక్నికల్ పాయింట్ చంద్రబాబు గారు అడగరు. ఏ బుచ్చే చౌదరి గారు లాంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇవ్వలేదని వాళ్ళు, ఆయన ఎప్పటి నుంచో ఆయన ధూళిపాళ్ల నరేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర అయితే సీనియర్, అవును 6 టైం ఎమ్మెల్యే. అవును, మరి ఆయనకి ఉంది కదా, ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకే జిల్లా నుంచి అంతమంది కమ్మవాళ్ళకి ఇస్తారని ఇవ్వలేదు. జిల్లా ఎవరిది సార్? అది లోకేష్ గారు ఉన్నారు అక్కడ. మళ్ళీ ఎంతమందికి? ఆల్రెడీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, ఇంకా ఎంతమంది కమ్మాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కమ్మాళ్ళ చేత అడిగిస్తారు, మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేల చేత అడిగిస్తారు. సో ప్రతిసారి ఆయన దురదృష్టవంతుల జాబితాలో గడిపోతున్నాడు. సో ఇప్పుడు మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ గనక మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎంతమంది బాగోచ్చు సార్ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు? ఒక 5-6. ఈ 5-6లో జనసేన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకళ్ళు ఉన్నారని 4-5 రిపోర్ట్స్ వచ్చినాయండి. ఒకళ్ళు ఎవరని తెలియదు. బట్ ఆయన దుర్గేష్ గారు కాదండి, నాదెళ్ల మనోహర్ గారా? కాదు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్, దుర్గేష్ గారు, 3 సార్ వాళ్ళు. వాళ్ళలో మరి డిప్యూటీ సీఎం కాకుండా మిగిలిన 2లో ఎవరో ఒకళ్ళని ఎగ్జిట్ డోర్ చూపిస్తారని అంటున్నారు. అవన్నీ ఊరికే లేదు, సాలిడ్గా ఒక 4 రిపోర్ట్స్ అట్లనే వచ్చినాయి. కేకే సర్వే దగ్గర మొదలెడితే మొన్న 3వ ఏపీ సర్వే దాకా ఒకళ్ళనే మాట వస్తుంది. తెలుగుదేశం నుంచి కూడా పంపిస్తారు. ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి ఉన్నారు. అవును, అంటే పర్ఫార్మెన్స్ ఏమాత్రం లేదు అని భావిస్తున్న మంత్రుల్లో ఆయన పేరు 1 నుంచి 100 వరకు ఉందిట. ఇంకా 101 ఇంకెవరన్నా వస్తారు. ఓకే, సో అలాంటి ఆయన ఎవరో మీకు తెలిసి ఉండాలి. ఆయన్ని దారి చూపించి మీరు కొన్నాళ్ళు పార్టీకిను ప్రజలకి సేవ చేయండి అని చెప్పి పంపిస్తారని అంటున్నారు. సరే, మంత్రివర్గంలో నుంచి పంపించినప్పటికీ కూడా మార్పు చేర్పులు ఉంటాయి, అది సహజమే. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి 5 సంవత్సరాలు ఇవ్వాలని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరానికి ఆయన మొత్తం దాదాపు 90% మళ్ళీ పంపించడం, కొత్త వాళ్ళని నియమించుకోవడం చేశారు. ఇట్ కమ్స్ టు ది సెంటర్ అండి. మోస్ట్ డిజర్వ్డ్ ఈయన బాలశౌరి గారు, 3వ ఎంపీ. బట్ ఆయన కన్విన్స్ చేయొచ్చు. ఈసారికి మరి ఈయనకి ఎంపీగా అవకాశం కల్పించి
క్యాబినెట్లోకి తీసుకుందాం రాజ్యసభ అవకాశం కల్పించి రాజ్యసభ అవకాశం కల్పించి, లేదు ఇంకో రకంగా కూడా బీజేపీ కన్విన్స్ చేయొచ్చు. ఏంటంటే ఆయనకు అక్కడ రాకపోతే రాజ్యసభలో తీసుకుంటాం, మినిస్టర్ పదవి అనేది కాస్త కొన్నాళ్ళు పక్కన పెడదామండి, ఈయనకి ఇస్తామండి మినిస్టర్, ఈయనకి ఇచ్చి ఆయనకి రాజ్యసభ ఇస్తాం అనే ప్రపోజల్ కూడా ఉండొచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అది ఎవరు ఆ ప్రపోజల్ ఎవరు పెట్టారు సార్? బీజేపీ వైపు నుంచి వస్తుంది అది. అంటే వాళ్ళే కదా సెంటర్ లో జేపీ నడ్డా గారే ప్రపోజ్ చేయొచ్చు. ఇప్పుడు రాజ్యసభ తీసుకోవాలన్నాక కూడా ఇప్పుడు ఒక 6 నెలల్లో సంవత్సరంలో తీసుకోవాలి చూడాలంటే ఏ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి అంటే మన రాష్ట్రంలో అయితే లేవు, ఖాళీలు లేవు కదా. ఇప్పుడు నాగబాబు గారికి బీజేపీ సహకారం అందించితేనే కదా సార్. ఖచ్చితంగా పరిమళనత్వాన్ని వైసీపీ వాళ్ళు ఎట్ట తోయలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు కానీ ఒక్క ప్రశ్న ఆంధ్రప్రదేశ్ గురించి అడిగిన పాపాన్ని పోలేదు. ఒక ప్రశ్న అసలు ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఏది మాట్లాడిన పాపాన్ని పోలేదు పరిమళనత్వాన్ని. ఈయనతో అలా కాదు కదా, ఈయన వెళ్తే నిలదీస్తాడు, మాట్లాడతాడు, అడుగుతాడు. ఖచ్చితంగా ఏం మొహాటాలు పడ్డాయి. అవును. సో అదొక ఛాన్స్. అంటే జనసేన నేషనల్ లెవెల్లో తన ఫ్లేవర్ విస్తరించుకోవాలి అంటే మోదీ క్యాబినెట్ కి ఒకళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం నుంచి జనసేన వెళ్ళాలి ఉండాలి. అంటే సార్ ఇక్కడ ఫస్ట్ ఈయనకి క్యాబినెట్ ఇచ్చి ఆయనకు రాష్ట్రం ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనసేన నుంచి ఒకరికి, టీడీపీ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి అనేటువంటి ఒక అవకాశం మోదీ గారు కల్పించారని పవన్ కళ్యాణ్ గారే హోల్డ్లో పెట్టారు అని చెప్పేసి అనేటువంటిది ఒక డిస్కషన్ నడుస్తుంది. అంటే జరిగి ఉండొచ్చు అది? క్వైట్ పాసిబుల్ అండి. జనసేన నుంచి ఒకరికి ఇవ్వాలనుకుంటే ఈయనకి ఉన్న ఇద్దరు ఈయనకి. ఇప్పుడు మోదీ గారు చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ గారి మీద అంతే ఉందని అనుకోవచ్చు కదా సార్? ఎక్కువ ఉందంట. ఎక్కువ ఉందంటారా? మరి అన్నప్పుడు వాళ్ళకి 2 ఇచ్చినప్పుడు క్యాబినెట్ లో సరే ఒక డైరెక్ట్ ఒకటి సహాయం కదా, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు అని. ఇప్పుడు ఆయన అయినవాడు కదా, అందుకని ఆకులో పెడదాంలే, మన మనిషే కదా, నిదానంగా ఇద్దాంలే అని అనుకోండి ఉండొచ్చు. ఓకే, కన్విన్స్ చేయొచ్చు కదా, పవన్ సొంత మనిషి కదా పవన్ కళ్యాణ్ అంటే అని ప్రధానమంత్రి మోడీ గారు భావించి ఉండొచ్చు. తప్పేం లేదు కదా. సో సార్ ఫైనల్గా అయితే ఇప్పుడు నాగబాబు గారికి దాదాపు 1.5 సంవత్సరంన్నర గడుస్తోంది ప్రభుత్వం వచ్చి. ఆయన్ని సాధారణ ఎమ్మెల్సీగా కానీ ఆయన ఉంచారు ఇప్పటికీ. సో ఇప్పుడు ఆయన ఒక సీటు త్యాగం చేశారు, లోక్సభ ఎంపీ సీటు, అనకాపల్లి లోక్సభ సీటు. ఆ రోజు కనుక ఆయన నేను త్యాగం చేయను, నేను పోటీ చేస్తున్నా అన్నట్టయితే ఆ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది కదా. వోల్టైల్గా ఉండేది, పూర్తిగా వోల్టైల్గా ఉండేది. కాకపోతే ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూని అయ్యి సర్ది చెప్పడం వల్ల ఆయన సో త్యాగాలు మన ఇంట్లో నుంచి మొదలవ్వాలని చెప్పేసి ఈయన్ని తగ్గించేశారు ఆ రోజు. లేకపోతే ఈ రోజు ఈయన ఒక ఎంపీగా జనసేన పార్టీ నుంచి పార్లమెంట్ లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి రాజ్యసభకు చిరంజీవి గారు వెళ్ళారు కానీ ఎంపీగా ఎవరు వెళ్ళలేదు కదా సార్ ఆ కుటుంబం నుంచి. సో ఈయనకి వెళ్ళే అవకాశం ఉండేది లోక్సభకి వెళ్ళినట్టయితే. సో కాబట్టి ఈయనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఇప్పుడు జనసేనలో కూడా నాగబాబు గారికి పదవి లేట్ అవ్వటం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో కాస్త జనసేనలో నిరుత్సాహం ఆ కోణంలో ఉంది. మన బాస్ బ్రదర్కే లేట్ అవుతుంది, పెద్ద ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాయన, ఆయన మెగా బ్రదర్, ఆయనకి ఇస్తానన్నటువంటి కమిట్మెంటే ఈ ప్రభుత్వం ఇంకా ఆయనకి ఇవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అడగటం లేదా, లేకపోతే చంద్రబాబు గారు ఇవ్వటం లేదా అనేది నడుస్తుంది సార్. రెండు నిజమే, ఈయన అడగట్లేదు, ఆయన ఇవ్వట్లేదు. కానీ ఈయనకు అసలు ముఖమాటం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి. ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా సార్. రాజకీయాల్లో అండి ఏ రోజుకి ఆ రోజే, రేపటి గురించి రేపు మాట్లాడుకుందాం. ఇది కరెక్టే. ఇప్పుడు జనసేన మరి ఈ విషయంలో క్యాడరు అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు గారి దగ్గర కాదండి, తెలుగుదేశం వల్ల కదా జనసేన 21 స్థానాలు గెలిచిందని ఇంప్రెషన్ తెలుగుదేశం ఉంది. అసలు అనవసరంగా వాళ్ళకి 21 ఇచ్చాం, అందులో ఒక 10 మనమే ఉంచుకుంటే అసలు మనమే మైటీ ఫోర్స్, ఇంకా మైటీ ఫోర్స్గా జగన్మోహన్ రెడ్డి 151 దాటి వెళ్ళేవాళ్ళం అనే ఇంప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశానికి బలం ఉంది, జనసేనకున్న బలం 3-4 జిల్లాలని తెలుగుదేశం అంటుంది. 3 జిల్లాలు, గట్టిగా 2 జిల్లాలు. జనసేన ఏమనుకుంటుంది, మేము కలిసి రాబట్టి కదా మీరు ఇన్ని 134 చోట్ల గెలిచారు. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు మన వ్యంగ్యంగా మాట్లాడారు, అవును గుర్తుంది కదా. అవును, ట్వీట్ ఏది ఎలక్షన్ ముందులే సార్ అది. ఏది వడ్లు బస్తాలో గుప్పెడి వట్లు మేము రాబట్టి కదా తూగింది అనుకున్నాయంట. ఆ గుప్పెడి వట్లు ఆయన అన్నది జనసేన గురించి అన్నాడు. ఇప్పుడు ఆ గుప్పెడి వడ్లే కదా మరి తూగింది, మరి లేకపోతే మీకు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. బుచ్చే చౌదరి గారు సీజన్డ్ పాలిటీషియన్, ఆయన కాంటెక్స్ట్ గోదావరి జిల్లాలో రిఫ్ట్ ఉంది, జనసేనకి తెలుగుదేశానికి రిఫ్ట్ ఉంది. మిగిలిన జిల్లాలో ఉంది, అక్కడ కనిపిస్తుంది, మిగిలిన చోట కనిపించట్లేదు. సార్ ఇప్పుడు ప్రకాశం జిల్లా లాంటి ఒంగోలు చూసుకుంటే మరి అక్కడ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వైసీపీ నుంచి ఓడిపోవడానికి కారణం జనసేనే కదా సార్. జనసేన టీడీపీ కలయికతోటే దామచర్ల జనార్దన్ గారు 2వ ఎమ్మెల్యే గెలిచారు. లేకపోతే ఎమ్మెల్యే అనేది అసలు ఆయనకి కళ అది. ఆయన ఎమ్మెల్యే 2014 ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు నేను అయ్యానా అనుకున్నాడు అంట ఆయన సన్నిహితులతోటి, నేను గెలిచానా అని. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం జనసేన 2 సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ కూడా దాదాపు 70,000 ఓట్ బ్యాంక్ సార్ అక్కడ. సో ఇదే పరిస్థితి దాదాపు 50 పైగా నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళిద్దరు కలిస్తే గెలుపు, వాళ్ళిద్దరు విడిపోతే ఓటమి. 50 పైన నియోజకవర్గాలు ఉంది సార్ రాష్ట్రం మొత్తం మీద 175లో. మరంటే అది చిన్న విషయం కాదు కదా, దాన్ని ఊరికే కుట్టిపారేస్తే అది
సో చూద్దాం, లెట్ us వెయిట్. ఎవరికి అంటే నేను అనుకోవటం ఈయనకి మంత్రి పదవి, ఆయనకి రాజ్యసభ రెండు ఏకకాలంలో వస్తాయని. ఒకవేళ ఎమ్మెల్సీగా చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన హామీ గుర్తుండి ఆయన మంత్రి ఇస్తే ఈయన రాష్ట్రంలో మంత్రి, ఆయన కేంద్రంలో మంత్రి, అది లేకపోతే ఈయన కేంద్రంలో మంత్రి, రాజ్యసభ, ఈయన రాజ్యసభ. అంటే రాబోయే రాజ్యసభ అయితే మరి ఎమ్మెల్సీ రాజీనామా చేయాలిగా? చేస్తారు. ఓకే, ఎమ్మెల్సీ చేసిన రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ అడుగుతుంది. అది కంక్లూడింగ్ అబ్జర్వేషన్. ఓకే, తడవడం న్యాయం ఉందంటారా? న్యాయం అన్యాయం మాటల వాళ్ళు అడుగుతారని మాత్రం ఖచ్చితంగా. సో వాళ్ళకి ఎక్కడ అని జనసేనలో కూడా చాలా మంది ఉన్నారు కదా సార్, కళ్యాణ్ గారి చుట్టూతా ఆయన దృష్టి పెట్టాల్సింది ఏంటంటే దళిత సామాజిక వర్గం నుంచి ఎవరైనా గెలిచుంటే వాళ్ళకి అకామిడేట్ చేస్తే బాగుంటుంది. ఇది ఆ ఎమ్మెల్సీగా వాళ్ళని పంపిస్తే కొంచెం, ఆయన అన్నారు కదా, ఏం చెప్తుంటారు ఆయన, తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు. ఇప్పుడు ఆయన మొన్న 21 స్థానాల్లో కూడా చూసా సార్, 25% దళితులకి కేటాయించినట్టుగా సార్, 5 సీట్లు తీసుకున్నాడు కదా సార్. వాళ్ళలో బీసీల నుంచో మరి దళితుల నుంచో ఒకళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ భావన. సో ఏదైనా సార్, నాగబాబు గారికి మాత్రం ఈసారి ఈ సంవత్సరం లోపు అట్లీస్ట్ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ అంశం తరహా ఒక ఆలోచన జన సైనికులు ఉంటుంది. మనకి ఇబ్బంది, మన బాసు సోదరుడికే అన్యాయం జరిగిందని, లేకపోతే ఆయన అసంతృప్తిలో ఉన్నారనేటువంటి ఆ ఇంపాక్ట్ రేపు ఎంత ఉన్నా ఫైనల్ గా ఆయన చెప్పేది వ్యూహాలు నాకు వదిలేయండి అని అంటాడు ఆయన. వీళ్ళు కామ్గా ఉండాలి, అది ఓకే. సో కానీ చివరిగా నాగబాబు గారికి ఈసారైనా న్యాయం జరుగుతుందని చాలా మంది జన సైనికులు ఆశిస్తా ఉన్నారు. మరి ఆశించిన విధంగా ఏ మేరకు న్యాయం జరిగిందో చూడాలి. అదేవిధంగా వాసుదేవన్ గారు చెప్తున్నట్లు ఒకవేళ బాలశౌరి గారిని కనుక కేంద్ర మంత్రివర్గంలో కనుక తీసుకునేటువంటి అవకాశం కనుకుంటే రాష్ట్రంలో నాగబాబు గారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. లేకపోతే బాలశౌరి గారు కేంద్రంలో తీసుకుంటే ఇంకొక ఆప్షన్ నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నాగబాబు గారికి అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా జనసేన క్యాడర్ తెలుగుదేశం పార్టీ అధినేత మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.